హాయ్, నేను మీ డాక్టర్ ప్రతిమ, క్లినికల్ హెడ్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ కోమలి ఫర్టిలిటీ సెంటర్, ఆస్టర్ రమేష్ హాస్పిటల్, ఒంగోల్. మేల్ ఇన్ఫర్టిలిటీ సో సాధారణంగా ఇంతవరకు జస్ట్ ఒక మిత్ లాగా ఉండిపోయింది, లైక్ ఓన్లీ ఫీమేల్సే సంతానలేమికి కారణమని. బట్ దట్ ఈజ్ నాట్ కరెక్ట్. సో మనకేంటంటే ఫీమేల్సే కాదు, మేల్స్ కూడా సంతానలేమికి కారణం అవుతారు. సో వాట్ ఆర్ ద సర్వీస్ అవైలబుల్? ఇప్పటి వరకు చేసిన స్టడీస్లో 30% ఆఫ్ ద కేసెస్, లైక్ అంటే 100 మందిలో 30 మందికి ఫీమేల్స్ ఎలా కారణమవుతారో సంతానం లేకపోవడానికి, అలానే ఇంకొక 30% ఈక్వల్ పర్సంటేజ్ అంటే మిగిలిన దాంట్లో ఇంకొక 30 మందికి సంతానం రాకపోవడానికి మేల్స్ కూడా అలానే కారణమవుతారు. సో దానికి రీజన్స్ ఏంటి, ఎలా కనుక్కోవాలి? మేల్స్కి సంతానం చేయగలిగే కెపాసిటీ లేదు అని ఎలా కనుక్కోవాలి అంటే, మనం చేసే ఒక చిన్న టెస్ట్, సెమెన్ అనాలిసిస్ అనే టెస్ట్ చేస్తాం. సెమెన్ అనాలిసిస్ అనే టెస్ట్ ఎలా చేస్తారు అంటే, వాళ్ళకు ఒక 3 to 5 days ఆఫ్ అబ్స్టినెన్స్ అంటే ఇంటర్కోర్స్లో పాల్గొనకుండా ఉండి మనము ల్యాబ్లో వాళ్ళని వీర్యం అనేది టెస్ట్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇచ్చిన వీర్యాన్ని మైక్రోస్కోప్లో మనం అనలైజ్ చేసి ఒక కౌంట్ అనేది, ఒక రిపోర్ట్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఫర్ నార్మల్గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఆ వీర్యం అట్లీస్ట్ 1.4 ml అనే వాల్యూమ్ ఉండాలి, అండ్ 15 million per ml అనే వీర్య కణాల కౌంట్ ఉండాలి, అండ్ టోటల్ ఇచ్చిన వాల్యూమ్లో 39 మిలియన్ అంత కౌంట్ ఉండాలి. అండ్ కౌంటే కాదు, అవి ర్యాపిడ్గా మూవ్ అవ్వగలగాలి. మూవ్ అయ్యి లైక్ మిలియన్స్ ఆఫ్ ద స్పర్మ్స్ అనేవి ఒక ఎగ్గే 1 or 2 eggsని ఫర్టిలైజ్ చేయడం అనేది జరుగుతుంది. సో అందుకని ఆ స్పర్మ్స్ అనేవి కదలాలి. సో దాన్ని ఏమంటారంటే మొటిలిటీ అంటాం. అట్లీస్ట్ ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ అనేది 32% అనేది ఉండాలి. అండ్ మార్ఫాలజీ అంటే ప్రతి ఒక్కరికి ఎలా హెడ్, నెక్, లైక్ స్టమక్, లెగ్స్ అలా ఉంటాయో అలానే స్పర్మ్స్ కూడా చాలా పార్ట్స్ ఉంటాయి. హెడ్ అని, నెక్ పీస్ అని, లైక్ టెయిల్ అని చాలా పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ కూడా నార్మల్గా ఏర్పడి ఉండాలి. దాన్నే మార్ఫాలజీ అంటాం. ఆ మార్ఫాలజీ అట్లీస్ట్ 4% అనేది ఉండాలి. సో వీటిల్లో ఏదైనా డీవియేషన్ అయితే దాన్ని అబ్నార్మల్ సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ అంటాం. సో అబ్నార్మల్ సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ ఉన్నప్పుడు వాళ్ళకి మేనేజ్మెంట్ ఆప్షన్స్ ఏంటి? సో వాళ్ళ కౌంట్ని బట్టి పేషెంట్స్కి, ఇఫ్ దే హ్యావ్ ఎనీ డయాబెటీస్ ఏమన్నా ఉంటే వాళ్ళకి ఏంటంటే కదిలే కణాలు తగ్గిపోతాయి. సో అలాంటి వాళ్ళు డయాబెటీస్ ప్రాపర్ కంట్రోల్లో తెచ్చి, సో చాలామంది ఒబేస్ పేషెంట్స్ ఉంటారు. ఆ ఒబేస్ పేషెంట్స్కి ఏమవుతుందంటే ఫార్మేషన్ అనేది లైక్ ప్రాపర్గా జరగదు, మొటిలిటీ అనేది. సో వాళ్ళని వెయిట్ రెడ్యూస్ అవ్వమంటాం. అండ్ మెయిన్లీ ఆక్యుపేషనల్ చేంజెస్, చాలామంది డ్రైవర్స్ ఉంటారు. ఆ డ్రైవర్స్లో ఏమవుతుందంటే లైక్ బికాస్ ఆఫ్ హీట్ ఎక్స్పోజర్ ఆ స్పర్మ్స్ అనేవి ఎక్కువ కౌంట్ ఉండొచ్చు, బట్ మ్యాక్సిమం స్పర్మ్స్ అనేవి చచ్చిపోయిన స్పర్మ్స్ ఉంటాయి. సో అలాంటివి బేసిక్ మోడిఫికేషన్, డ్రైవర్స్ కానీ, ఎవరైనా గ్రనైట్ వర్కర్స్ కానీ, ఎప్పుడైతే ఎక్కువ హీట్ ఎక్స్పోజర్ అవుతారో వాళ్ళకి స్పర్మ్స్ అనేవి వీరే కణాల కౌంట్ తక్కువ ఉంటుంది అండ్ మొటిలిటీ తక్కువ ఉంటుంది. ఇలాంటి బేసిక్ మోడిఫికేషన్స్ తీసుకుంటే మ్యాక్సిమం పర్సంటేజ్ విల్ కన్సీవ్. ఇఫ్ ఇట్ ఈస్ స్టిల్ లెస్, అయినా ఇంప్రూవ్ అవ్వలేదు, వీటికంటే తక్కువ ఉంది అంటే వాళ్ళ యొక్క కౌంట్ని బట్టి వెదర్ దే హ్యావ్ టు గో ఫర్ IUI, నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్. IUIకి వెళ్ళాలా అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్కి వెళ్ళాలా, లేదు IVFకి వెళ్ళాలా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఒకవేళ కొన్నిసార్లు ఏంటంటే అసలు కణాలే కనిపించవు, సో వీర్య కణాలే కనిపించవు. దాన్ని ఏమంటారంటే అజూస్పోమియా అంటారు. సో అజూస్పోమియాని మనం కన్ఫర్మ్ చేయడానికి అట్లీస్ట్ 2 శాంపిల్స్ అనేది మనం రిపీట్ చేయాలి. సో ఫస్ట్ శాంపుల్లో కొన్నిసార్లు కణాలు కనిపించకపోవచ్చు, సెకండ్ శాంపుల్లో చేసినప్పుడు ఫ్యూ స్పర్మ్స్ రావచ్చు. సో మనం బేసిక్గా డయాగ్నోసిస్కి వచ్చే ముందు అజూస్పోమియా అంటే కణాలు లేకపోవడాన్ని మనము 2 times వెరిఫై చేసి పేషెంట్కి రిపోర్ట్ ఇవ్వాల్సి జరుగుతుంది. సో ఈ అజూస్పోమియా ఉన్నప్పుడు, కణాలు లేనప్పుడు, ఈ వీర్య కణాలు లేనప్పుడు అండాలను ఫర్టిలైజ్ చేయడానికి ఏమీ అవైలబుల్ లేదు కాబట్టి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు. సో అలాంటి వాళ్ళకి ఏంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే, సో దానిలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ టైప్స్ని బట్టి ట్రీట్మెంట్ అనేది సెగ్రిగేట్ చేయడం జరుగుతుంది. సో కొందరికి ఏంటంటే టెస్టిస్లో నుంచి, లైక్ ఎక్కడైతే ద స్టోర్ హౌస్ ఆఫ్ ద స్పర్మ్స్, ఆ టెస్టిస్లో నుంచి డైరెక్ట్గా ఒక సూది ద్వారా వీర్య కణాలని సేకరించి వైఫ్కి IVF చేసినప్పుడు ఆ రెండింటిని మిషన్ కింద పెట్టి కలపడం జరుగుతుంది. లేదు కొన్నిసార్లు ఏంటంటే ఆ సూది పరీక్షతో ద్వారా మనకు ఆ కణాలు అనేవి రావు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే
లైక్ టెస్టిక్యులర్ స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్ అంటాం. సో దాన్ని ఒక టెస్టిస్ని కట్ ఓపెన్ చేసి ఎక్కడైతే ప్రాబబుల్ స్పర్మ్స్ ఉన్నాయో దానిలో నుంచి తీసుకొని ఆ స్పర్మ్స్ని అండాశయాలతో కలపడం అనేది జరుగుతుంది. సో ఇంకొకటి, ఇది కూడా ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి మైక్రోటీసే అంటాం. సో మైక్రోస్కోప్ పెట్టి మనం విల్ సర్చ్ ద సెమ్నిఫెరస్ ట్యూబుల్, ఎక్కడైతే ఇక్కడ ఈ సైట్స్లో ఉండొచ్చు స్పర్మ్ అనేది దొరుకుతుందో మనకు. సో అలాంటివి ఐడెంటిఫై చేసి వైఫ్కి ఐవీఎఫ్ చేసినప్పుడు లైక్ ఎగ్స్ అయితే రిట్రీవ్ చేస్తామో అదే రోజు ఇది చేసి మనం మెషిన్ కింద ఇవి రెండింటిని కలిపి పిండం తయారు చేసి లైక్ ఫ్రీజింగ్ అంటాం, లైక్ ఫ్రిడ్జ్లో పెట్టడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే వైఫ్కి ఎండోమెట్రియం రెడీగా ఉంటుందో అప్పుడు ఇంప్లాంట్ చేయడం అనేది జరుగుతుంది. సో అజూస్పర్మియా కూడా నౌడేస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్. సో డోంట్ గెట్ స్కేర్డ్ విత్ అజూస్పర్మియా. థ్యాంక్ యూ.